దొరకని దొంగ. రత్ననాభుడు అనే నగల వర్తకుడి వద్ద విఠలుడు అనే కుర్రవాడు ఒళ్ళు దాచుకోకుండాను ఎంతో నమ్మకంగాను పనిచేస్తూ ఉండేవాడు. యజమానికి తన మీద గుడ్డి నమ్మకం ఉన్నదని అతనికి తెలుసు. దాని ఆధారంగా దొంగతనం ఒకటి చేయాలని అతనికి అకస్మాత్తుగా దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు అంగడి మూసే సమయంలో అతను కొత్తగా తయారు చేసిన రత్నహారాన్ని తన దుస్తుల్లో దాచి ఇంటికి పట్టుకుపోయాడు. మర్నాడు అంగడికి వస్తూనే రత్నహారం పోయినట్టు రత్ననాభుడు గమనించాడు. ఆ హారం జమీందారు గారి కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. దాన్ని ఈరోజే పంపేయాలి. అందుకని రత్ననాభుడు దానికోసం చూడటం జరిగింది. హారం ఉంచిన పెట్టె ఉన్నది కానీ అందులో హారం మాత్రం లేదు. రత్ననాభుడు విస్తుపోయాడు. తన అంగడిలో దొంగతనం జరగడం ఇదే మొదటిసారి. అంగడిలో విఠలుడు కాక మరొక ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు. నిజానికి విఠలుడే కొత్తవాడు. అయినా కూడా రత్ననాభుడికి అతన్ని అనుమానించబుద్ధి కాలేదు. రత్ననాభుడు విఠలుణ్ణి కొంతకాలం 1000 కళ్ళతో కనిపెట్టి అతనిలో దొంగ బుద్ధి ఏ కోసాన లేదన్న నిర్ధారణకు వచ్చాడు. అందుచేత రత్ననాభుడు ఎవరినీ అనుమానించలేని సంకట పరిస్థితిలో పడ్డాడు. అతనికి ఒక్కటే మార్గం తట్టింది. దొంగతనం గురించి చెప్పకుండా దుకాణంలో పనిచేసే ముగ్గురిని సూక్ష్మంగా పరిశీలించటం. అంగడిలో పనిచేసే ముగ్గురు తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో ధనపతి అనే తోటి వ్యాపారి రత్ననాభుడి అంగడికి వచ్చి కూర్చుంటూనే, "ఈ సంగతి విన్నావా? మా అంగట్లో దొంగతనం జరిగింది" అన్నాడు ఆయాసపడుతూ. "నీ అంగట్లోనా? దొంగతనమా? దొంగ దొరికాడా?" అని రత్ననాభుడు ఆశ్చర్యంగా అడిగాడు. "దొరక్క ఏం చేస్తాడు? నిన్న సాయంకాలం ఆలస్యంగా అంగడి మూశాను. తాళం పెట్టే ముందు నా అలవాటు ప్రకారం నగలన్నీ చూసుకుంటే ఒక కంఠహారం కనిపించలేదు. వెంటనే పని వాళ్ళను ఆపి సోదా చేశాను. ఎన్నాళ్ళగానో నమ్మకంగా పనిచేస్తున్న రంగన్నే దాన్ని తన గుడ్డల్లో దాచేసుకున్నాడు. కాలమహిమ, వాడి మీద నాకు ఎంత నమ్మకం అనుకున్నావు" అన్నాడు ధనపతి. "మరి వాణ్ణి ఏం చేసావు? రక్షక భటులకు అప్పగించావా?" అని రత్ననాభుడు ధనపతిని అడిగాడు, తన పని వాళ్లను క్రీగంట గమనిస్తూ. "అంత పని దేనికిలే, దేహశుద్ధి చేసి పంపేశాను. ఎంతో కాలం నమ్మకంగా పనిచేశాడు. వాణ్ణి దండించి నాకేం ఒరుగుతుంది? నగ దొరికింది కదా. నమ్మకం పోగొట్టుకున్నాడు, అదే వాడికి శిక్ష" అన్నాడు ధనపతి. "చాలా పొరపాటు చేశావు. అలాంటి వాణ్ణి అంత తేలిగ్గా వదలరాదు. నేనైతే దేహశుద్ధితో పాటు వాడికి శిక్ష కూడా వేయించేవాణ్ణి" అన్నాడు రత్ననాభుడు. అతను ఈ మాట అంటుండగానే విఠలుడి చేతిలోని మంచినీటి కూజా జారి కింద పడింది. తన మాటలకు విఠలుడిలో కలిగిన మార్పు గమనించిన రత్ననాభుడికి మొదటిసారిగా వాడి మీద అనుమానం కలిగింది. మిగిలిన ఇద్దరిలా కాక విఠలుడు తమ సంభాషణను జాగ్రత్తగా వింటున్నట్టు కూడా రత్ననాభుడికి పొడగట్టింది. ధనపతి వెళ్ళిపోయాడు. విఠలుడి మనసు బాగా వికలమైంది. వాడి మనసులో రక్షక భటులు మెదులుతున్నారు. కారాగృహం కనిపిస్తుంది. వాడి ప్రతి కదలిక వాడికే అనుమానాస్పదంగా ఉంది. ఈ పరిస్థితి ఎంతోసేపు భరించలేక వాడు తన యజమానితో, "ఈరోజు నాకు ఒంట్లో బాగోలేదు, సెలవిప్పించండి" అని అన్నాడు. రత్ననాభుడు ఆశ్చర్యం నటిస్తూ, "అదేంటి? ఒంట్లో బాగోకపోతే పనిలోకి ఎందుకు వచ్చావు? రాలేనని కబురు పెడితే నేను కాదంటానా?" అని అన్నాడు. విఠలుడే ఏ కారణం చేతనో కక్కుర్తిపడి హారాన్ని దొంగిలించినట్టు వాడి ముఖం చూస్తేనే తెలుస్తోంది. ఆ సంగతి తనకు తెలిసినట్టు వాడికి తెలియనీయకుండా వాడు తన తప్పు దిద్దుకునేటట్టు చేయాలి. "చూడు విఠల, నీకు ఇవాళ ఒక సంగతి చెబుదామనుకున్నాను" అని రత్ననాభుడు ఆగాడు. విఠలుడి ముఖంలో రక్తం లేకుండా పోతోంది. వాడు యజమాని వంక సూటిగా చూడలేకుండా ఉన్నాడు. "మరేం లేదు. నువ్వు ఒళ్ళు దాచుకోకుండా పనిచేయటమే కాక ఎంతో నమ్మకంగా మసులుతున్నావు. నీ జీతం ఈ రోజు నుంచి 50 రూపాయలు పెంచుతున్నాను" అన్నాడు రత్ననాభుడు. విఠలుడు తన యజమానిని నమ్మలేనట్టు చూశాడు. వాడి ముఖం రంగులు మారుతున్నది. తన యజమాని పిల్లి ఎలుకతోలాగా తనతో చెలగాటలాడుతున్నాడా? ఏమైనా తాను దొంగతనం చేయటం బుద్ధి తక్కువ అని వాడికి స్పష్టమైంది. "ఏం మాట్లాడవేం?" అని రత్ననాభుడు వాణ్ణి అడిగాడు. "తమ దయ" అన్నాడు విఠలుడు. ఆ క్షణంలో వాణ్ణి ఆదుకునేది యజమాని దయ తప్ప మరేదీ లేదు. "సరే వెళ్ళు, ఒంట్లో బాలేదని అన్నావు కదా, బాగున్నాకనే పనిలోకి రా" అన్నట్టు
జమీందారు గారి హారం ఇవాళే కదా ఇస్తామన్నాము, దాన్ని తీసుకుపోయి వారికిచ్చి మజూరీ డబ్బులు పుచ్చుకొని నువ్వు మళ్ళీ పనిలోకి వచ్చేటప్పుడు పట్టుకురా అన్నాడు రత్ననాభుడు. విఠలుడికి పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టయింది. పెట్టెలో హారం లేని సంగతి యజమానికి ఇంకా తెలియదని వాడికి ధైర్యం వచ్చింది. వాడు ఆ పెట్టెను తీసుకొని ఉత్సాహంగా అలాగే బాబు అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. వాడు ఇంటికి పోయి తాను దొంగిలించిన హారాన్ని ఆ ఖాళీ పెట్టెలో పెట్టి జమీందారు గారి ఇంట ఇచ్చి మజూరీ డబ్బులు వసూలు చేసి మర్నాడు తెచ్చి యజమానికి ఇచ్చాడు. నీ జబ్బు నయమైనట్టేనా అని యజమాని నవ్వుతూ అడిగేసరికి యజమానికి అంతా తెలుసునని విఠలుడు గ్రహించాడు. ఇంకా దాపరికం దేనికి, నిన్ననే నయమైంది బాబు అన్నాడు విఠలుడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.